మనము గత వారంలో భక్తుడైనటువంటి దావీదు దేవుని యొక్క వాక్యానికి ఎంత విలువనిచ్చాడో నేర్చుకున్నాం. గత వారమందు భక్తుడైనటువంటి దావీదు దేవుని యొక్క వాక్యాన్ని వేటికంటే విలువైనదో చెప్పగా మనం విన్నాం. పోయిన వారమందు భక్తుడైనటువంటి దావీదు దేవుని యొక్క వాక్యాన్ని ఏ స్థాయిలో ఉంచాడో మనం నేర్చుకున్నాం. భక్తుడైనటువంటి దావీదు దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కడ భద్రం చేసుకున్నాడో కూడా నేర్చుకున్నాం. వాక్యాన్ని ఎక్కడ పెట్టుకున్నాడట? దావీదు ఆంతర్యంలో పెట్టుకున్నాడట. దేవుని యొక్క వాక్యాన్ని దాచుకునే స్థలం ఏది అని అంటే పుల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని దాచుకునేటువంటి స్థలము మన అంతరంగం, ఆంతర్యం. అక్కడే చాలా దాచిపెడుతూ ఉంటాం. మనం చాలామంది మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటారు. వదినా నేను నీకు మాట చెప్తా ఉంటాను, అది నీ కడుపులో వేస్తాను, నీ కడుపులో ఉండాలి సుమా. ఎక్కడ? అది నీ కడుపులో వేస్తాను, నీ కడుపులో ఉండాలి సుమా, ఎవరికన్నా చెప్పావు కాక అంటారు. ఇప్పుడు ఈవిడ కడుపులో తీసేసి అవతల కడుపులోకి వేసింది, మరి ఆవిడికి కూడా మరి కడుపు బరువు అయిపోద్ది కదా. అప్పుడు వదినా నువ్వు చెప్పావు, చెల్లి అని ఇంకొక ఆమె దగ్గరికి వెళ్తుంది ఆమె. ఇప్పుడు ఆమె అంటది, మా వదిన ఎలా చెప్పింది, నీ కడుపులో వేస్తున్నాను ఎవరికి చెప్పకే అని అంటది. హృదయాన్ని పెట్టి బాగా గమనించండి. మనం ఎన్నెన్నో దాచిపెడతాం. ఇక్కడ మన సంగతులు దాచిపెట్టుకుంటాం, ఇతరుల సంగతులను దాచిపెట్టుకుంటాం, మన రహస్యాలను దాచిపెట్టుకుంటాం. ఇది ఒక రహస్యమైన గది. ఏంటండి? ఇది ఒక రహస్యమైన గది. ఈ గదిలో మన రెండు కళ్ళకి తప్ప మూడో కంటికి కూడా తెలియని ఎన్నెన్నో దాచిపెట్టేశాం ఇక్కడ. కానీ భక్తుడైనటువంటి దావీదు ఏం దాచిపెట్టుకున్నాడు తెలుసా? ఆ హృదయ గదిలో దేవుని యొక్క వాక్యాన్ని దాచిపెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్య లేఖనాల్లో అందుకనే ఇక్కడ భక్తుడు మరొకసారి చెప్తా ఉన్నాడు. ఏమని అని అంటే పుల్లరా, చూడండి, ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 6వ చరణం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు అనంటే, నీవు నా అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యములో నాకు జ్ఞానము తెలియచేయదు అన్నాడు. పుల్లరా, దేవుడు ఏం కోరుకుంటున్నాడటండి? సత్యమును కోరుతూ ఉన్నాడు. ఎక్కడ సత్యాన్ని కోరుతూ ఉన్నాడు ఆయన అనంటే, అంతరంగములో నుండి సత్యాన్ని కోరుతూ ఉన్నాడు. దేవుడు నువ్వు పైకి ఎలాగున్నావా అని ఏమి చూడట్లేదు ఆయన. మరి దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడు మన దగ్గర నుంచి అనంటే, అంతరంగంలో నువ్వు ఎట్లా ఉన్నావు, అసలు లోపల నీవు ఏ విధమైనటువంటి తత్వాన్ని కలిగి ఉన్నావు, ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నావు, లోపల నువ్వు ఏ విధమైనటువంటి పరిశుద్ధత కలిగి ఉన్నావు, ఏ విధమైనటువంటి పవిత్రత కలిగి ఉన్నావు అని ఆకాశమందున్నటువంటి దేవుడు కోరుతూ ఉన్నాడట. ఇప్పుడు ఆలోచించి ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా గమనిస్తే, చూడండి, శరీరముతో చేయబడినటువంటి పాపముల కంటేనట ఆ మనసుతో చేసినటువంటి పాపముల వలనే ఎక్కువ శిక్ష పొందుతామంట. పుల్లరా, మనసుతో చేసినటువంటిదే పాపంగా పరిగణించబడుతుందట. ఇప్పుడు శరీరముతో చేయబడినటువంటివి కొన్ని మార్లు మనము బలవంతంగా చేయాల్సి వస్తుంది. ఎవరో మనల్ని భయపెట్టి బలవంతంగా చేసేటువంటి పరిస్థితిని కలిగిస్తారు. కాబట్టి మన ప్రమేయం లేకోకుండానే, మనం ఇష్టం లేకోకుండానే, మన మనసు లేకోకుండానే కొన్ని మార్లు పుల్లరా భయపడో, అవతల వాళ్ళు భయపెట్టారనో ఒకవేళ చేసామనుకో పుల్లరా, అది అవతల వాళ్ళకి ఆ కర్మ అవతల వాళ్ళు అనుభవించాలి. కానీ మనం ఏదైనా ఒకవేళ మనస్సుతో ఇష్టపూర్వకంగా మనం ఏదైనా చేసామనుకోండి, పూర్తి ఫలితం, అది మంచి చేస్తే మంచి ఫలితం, చెడ్డ చేస్తే చెడ్డ ఫలితం, పూర్తి ఫలితం అది ఖచ్చితంగా మనం అనుభవించాలి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్య లేఖనాల్లో ప్రభువు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటూ ఉన్నాడు అని అంటే, మనస్సులో నుండి వచ్చేటువంటి ఆ మంచితనాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనస్సులో నుండి వచ్చేటువంటి ఆ సత్యాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనస్సులో నుండి ఉండేటువంటి ఆ పరిశుద్ధతను దేవుడు కోరుతూ ఉన్నాడు. పుల్లరా, మరి మనస్సు పరిశుద్ధంగా ఉండాలి అని అంటే ఆ హృదయ గదిలో ఉండాల్సినటువంటి రహస్యాలు, తప్పులు కాదండి, పాపాలు లేదనంటే లోక సంబంధమైనటువంటి విషయాలు కాదండి. మరి ఈ అంతరంగం అంతా కూడా పరిశుద్ధంగా ఉండాలి అని అంటే భక్తుడైనటువంటి దావీదు ఏ పని అయితే చేశాడో ఆ పనిని మనం చేయాలి. ఏం చేశాడు దావీదు అనంటే, ఆంతర్యములో దేవుని యొక్క వాక్యాన్ని భద్రం చేసుకున్నాడు. పుల్లరా, అందుకనే ఆ వాక్యం అతన్ని శుద్ధి చేస్తూ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటి అని అంటే సత్యముగా నడుచుకోవడం, న్యాయంగా నడుచుకోవడం, యథార్థంగా ప్రవర్తించడం, మన నోట అబద్ధము లేకపోవడం, కపటము లేకపోవడం, మన పెదవుల నుండి ప్రియులారా సత్యమునే మాట్లాడడం, మన నాలుక నుండి దేవుణ్ణి స్తుతించడం, అంతరంగములో నుండి ప్రియులారా మనము ప్రభునామాన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడం, అంతరంగములో నుండి అది దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రియులారా. వాక్యములో భక్తుడైనటువంటి సమూయేలు ఇదిగో దావీదును చూడడానికి వెళ్ళినప్పుడు ప్రియులారా దేవుని ఆత్మచేత నిండుకొనిన వాడై దావీదును చూడడానికి వెళ్ళినప్పుడు యెష్షయితో మాట్లాడతాడు. అయ్యా నీ కుమారులు ఎక్కడున్నారు అని అంటే, ఇదిగో నా కుమారులు పలానా చోట ఉన్నారంటే పిలవనంపించనగా పెద్దవాడు నుండి మొదలుకొని ప్రియులారా దావీదు అనబడినటువంటి వాని వరకు భక్తుడైనటువంటి యొక్క సమూయేలు ఎదుటికి పిలవబడినప్పుడు ప్రియులారా అక్కడ సమూయేలు ఒక మాట అంటూ ఉంటాడు. ఏంటో తెలుసా అండి, దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టువాడు కాదు. నువ్వు దేవుని మందిరంలోనికి వచ్చి ఎంత చక్కగా దేవుని మందిరంలో కూర్చున్నావా అది లెక్క కాదు. దేవుని మందిరంలో నువ్వు ఎట్లాంటి చీర కట్టుకుని వచ్చావా అది లెక్క కాదు. దేవుని మందిరంలో ఎలాంటి ఆభరణాలు ధరించుకుని వచ్చావా అది లెక్క కాదు. దేవుని మందిరంలో కూర్చున్నా నీవు ఎంత బాగున్నావా, అందంగా ఉన్నావా అని అది లెక్క కాదు. దేవుని మందిరంలో నువ్వు ఏ విధంగా ఉన్నావా అనేటువంటిది ఈ శరీర సంబంధమైనటువంటి దాన్ని బట్టి దేవుడు లెక్కలు కట్టడు. మరి దేన్ని బట్టి దేవుడు లెక్కలు కడతాడు అని అంటే, దేవుని మందిరంలో కూర్చున్నటువంటి నీవు మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే లెక్కలు కడతాడు. అయినా అదే పరిగణలోనికి తీసుకుంటాడు. దానికే జీతాన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. హృదయాంతరంగములో నుండి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం మనం ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమి లక్ష్య పెట్టడని వాక్యములో చెప్తున్నాడు అని అంటే పై రూపాన్ని కాదటండి. పై రూపం ముఖ్యమే. ప్రియులారా మనము క్రైస్తవులు అనబడడానికి లోకం మనల్ని ఎట్లా గుర్తిస్తుందనంటే మనకున్నటువంటి పై రూపం, మన వేషధారణ, మనం నోటి మాట తీరు, మనం వేసుకున్నటువంటి వస్త్రధారణ, మన బాడీ లాంగ్వేజ్, ఇదంతా కూడా ముఖ్యమే. అన్నిటికంటే దేవునికి కావలసినటువంటి ఇంకా అతి ముఖ్యమైనది ఏదైనా ఉంది అని అంటే మన అంతరంగం ప్రియులారా. అందుకని వాక్యంలో అంతరంగంలో నీవు సత్యాన్ని కోరుతూ ఉన్నావు ప్రభువా. నా అంతరంగాన్ని పరిశీలిస్తున్నావు నీవు. నా అంతరంగాన్ని నువ్వు పరిశోధిస్తూ ఉన్నావు. నా అంతరంగంలో ఏముందో ఎవరికి తెలియకపోయినా నీకు ఖచ్చితంగా తెలుసుద్ది. కాబట్టి నీకు తెలుస్తుంది ప్రభువా నా అంతరంగంలో ఏముందో. కాబట్టి నేను గ్రహించగలిగాను, నా అంతరంగములో నుండి వచ్చిన సత్యాన్ని నువ్వు కోరుతూ ఉన్నావు అని అన్నాడు. అందుకనే దావీదు ఒక ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నాడు ప్రియులారా. చూడండి 119వ కీర్తనలో 42వ చరణాన్ని చదువుకుందాం. చూడండి 119వ కీర్తన 42వ చరణంలో అక్కడ ఏమని వ్రాయబడింది అని అంటే ప్రియులారా 40వ చూడండి ఏమని వ్రాయబడిందండి. 43వ చరణం, నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము అని చెప్తున్నాడు ప్రియులారా. ఏమంటున్నాడండి, ప్రభువా నా నోట నుండి నీ సత్యవాక్యమును ఎన్నటికీ తీసివేయకు ప్రభువా అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఎందుకని అట్లా అడుగుతూ ఉన్నాడు అని అంటే ప్రియులారా మన ఆంతర్యములో గనక ఒకవేళ దేవుని యొక్క వాక్యము లేకపోతే, మన ఆంతర్యములో గనక దేవుని యొక్క ఆ వాక్య సందేశాలు లేకపోతే, దేవుని మాటలు లేకపోతే, ఈ దేవుని యొక్క ధర్మశాస్త్రం గనక మన అంతరంగములో లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి. ఒకవేళ ఖాళీగా ఉందా చాలా ప్రమాదం. ఖాళీగా ఉంటే చాలా ప్రమాదం. యేసు ప్రభు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఒక వ్యక్తిని ఒక దెయ్యం విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క హృదయం అంతానట చాలా చక్కగా ఊడ్చి అమర్చి ఏమండి అందంగా తయారు చేయబడి ఖాళీగా ఉండడం చూసి ఆ దెయ్యం అట్లా తిరిగి ఎక్కడికో వెళ్ళి మరలా తిరిగి వచ్చి, నేను ఎక్కడి నుండి అయితే వచ్చానో అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాం, అక్కడ కనుక ఒకవేళ బాగుంటే అక్కడే నివాసం చేద్దాం అనుకున్నట ఈ శాతానుడు తిరిగి మరలా వచ్చి మన దగ్గర చూస్తాడట. ఒకసారి మనం కనుక దేవునిలోనికి వచ్చిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టామా, మరలా ఖాళీ అయిపోయినటువంటి హృదయంలోనికి శాతానుడు ఆడొక్కడే రాడటండి. వాడికంటే మరి చెడ్డమైనటువంటి మరి 7 దెయ్యాలను తీసుకుని వచ్చి హృదయంలో కూర్చోబెడతాయట. అప్పుడు ఆ మనిషిని యొక్క స్థితి ఎట్లా ఉంటుంది అంటే, మొదటి స్థితి కంటే కడపటి స్థితి అని అంటే, మొదట నువ్వు ఒక దెయ్యంతో ఒకవేళ నువ్వు అలాంటి దుష్కార్యాలు చేసేవేమో, కానీ ఇప్పుడు వచ్చినటువంటివి 7 దెయ్యాలు పురులరా. మొన్నటి వరకు నువ్వు అబద్ధాలు మాట్లాడేవాడు, ఇప్పుడు అబద్ధాల నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అంటే వ్యభిచారం, ఇంకా ఎక్కడికి వెళ్ళావంటే త్రాగుడు, ఇంకా ఎక్కడికి వెళ్ళావంటే స్మోకింగ్, ఇంకా ఎక్కడికి వెళ్ళాలంటే దొంగతనాలు, ఇంకా ఎక్కడికి వెళ్తావనంటే నరహత్యలు, ఇట్లాగా రకరకాలైనటువంటి అలవాట్లలోనికి, లేదంటే చెడులోనికి, భయంకరమైనటువంటి పాపములోనికి
సాతానుడు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఒక మంచి ఉపమానం చెప్తూ ఉంటాడు పురులరా. ఏంటి ఆ ఉపమానం అని అంటే, ఒక రోజున యేసు ప్రభు విత్తనాలను గురించినటువంటి ఉపమానం చెప్తూ ఉంటాడు. గోధుమలు చల్లారటండి పొలంలో. ఏంటవి అమ్మా చెప్పండి, ఏంటవి? గోధుమలు చల్లారచ్చు పొలంలో. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ గోధుమలు ఏమయ్యాయనంటే మొక్కలు రావడం మొదలు పెట్టాయి. మొక్కలు ఎదుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ యొక్క చేను యొక్క యజమాని, పొలం యొక్క యజమాని అక్కడికి వెళ్ళి ఆ పొలాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ పొలాన్ని చూస్తూ ఉన్నప్పుడు గోధుమలతో పాటు ఏమొచ్చాయటండి? గురుగులు మొక్కలు కూడా వచ్చాయట. అంటే సేమ్ రూపం అట్లాగా ఉన్నాయి గోధుమ మొక్కలాగే, కానీ అవి గోధుమ మొక్కలు కావు. గోధుమ మొక్కలాగే ఉంది పుల్లరా, కానీ అవి గోధుమ గింజలను కాయు. అప్పుడు ఈయన అడుగుతూ ఉన్నాడు, అయ్యా మనం ఒరిజినల్గా గోధుమ విత్తనాలని వేసాం కదా, మరి తప్పుడు మొక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే, చీమ తలకాయంత ఆ ఖాళీ ఉన్న చాలు అదే శాతానుడు అదునుగా తీసుకుంటాడు. అక్కడ పెట్టకూడని విత్తనాన్ని పెట్టి వెళ్ళిపోతాడు. పెట్టకూడని విత్తనాన్ని పెట్టి వెళ్ళిపోతాడు. పుల్లరు గమనించండి, బాగా గమనించండి. పొలం అంతా కూడా చాలా చక్కగా ఒకవేళ అది ఏపుగా పెరిగినా ఈ కలుపు మొక్కలు అందులో పుల్లరా వాటికంటే ఎత్తుగా పెరిగి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిని అణిచివేసేటువంటి ప్రమాదం కలిగి ఉంటుంది. అందుకని వాక్యంలో దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడో తెలుసా? భక్తుడైనటువంటి దావీదు అంటాడు, ప్రభా నా నోట నీ వాక్యము తీసివేయొద్దు. ఒకవేళ నా నోట నీ వాక్యము తీసేసావా, శాతానుడి నాలుగు ఒకవేళ బూతులు నేర్పిస్తాడేమో, చెడ్డ మాటలు నేర్పిస్తాడేమో, బూతులు నేర్పిస్తాడేమో, అబద్ధాలు నేర్పిస్తాడేమో, కపటమైన మాటలు నేర్పిస్తాడేమో, కొండెపు మాటలు నేర్పిస్తాడేమో, ఇతరులను దూషించేటువంటి దూషణకరమైన మాటలు పెడతాడేమో. ఒకవేళ నా ఆంతర్యములో నీ వాక్యమును తీసివేయద్దు ప్రభా, ఎందుకనంటే నీ వాక్యము నా ఆంతర్యములో లేకపోతే ఒకవేళ ఏ విధమైనటువంటి తప్పుడు ఆలోచనలు పెడతాడేమో. కాబట్టి నా ఆంతర్యంలో నా నోట నీ వాక్యం ఉండాలి ప్రభా. ప్రార్థన చేస్తున్నాడు భక్తుడైనటువంటి దావీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతని ముందు దేవుని యొక్క వాక్యానికి ఎంతమంది ఎన్ని విధాలుగా ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం మనము ఆలోచించండి పుల్లరి మధ్యాహ్నం వేళ. అందుకని ఇక్కడ వాక్యంలో భక్తుడైనటువంటి కీర్తనకారుడు అంటాడు, ప్రభా ఇదిగో నా అంతరంగంలో నీవు సత్యాన్ని కోరుతున్నావనే సంగతి నాకు తెలుసు, అందుకని నా నోట నీ వాక్యాన్ని తొలగించొద్దు, నీ వాక్యము నా హృదయంలో ఉండాలి, నీ వాక్యము నా నోట ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను, అవి నా దగ్గరగా ఉంచు ప్రభా అన్నాడు. ఈ రోజున వాటికి దూరంగా మనమే పారిపోతున్నాం. ఏం చేస్తున్నామండి? వాటికి దూరంగా మనమే పారిపోతున్నాం. ఒక వారం వస్తే 2-3 వారాలు కనపడని ప్రజలు కూడా ఇక్కడ కూర్చున్నారు. ఒక వారం ప్రార్థనకు వస్తే మళ్ళీ 2-3 వారాల వరకు కనపడినటువంటి బిడ్డలు కూడా ఇక్కడ కూర్చున్నారు. అంటే దేవుని యొక్క వాక్యానికి నువ్వెంత దూరం అయిపోతూ ఉన్నావో, ఈ 2-3 వారాల వాక్యము పిల్లరా ఇదిగో నిన్నెంత బలపరిచేదో ఆ వాక్యాన్ని పోగొట్టుకుని నువ్వెంత బలహీనపడిపోయావో కదండి. ఎంత బలహీనపడిపోయావో నువ్వు. దేవుని యొక్క వాక్యానికి ఏ వారం చోటు ఇయ్యలేదో ఆ వారం పుల్లరా శాతనుడు నీ హృదయములు ఏదోటి పెడతాడు. ఖచ్చితంగా ముళ్ళు ఏదోడు పెడతాడు, నష్టం ఏదోడు పెడతాడు, తీసుకొచ్చే కష్టం, ఏదో ఒక విధంగా నీ హృదయాన్ని గాయపరుస్తాడు, ఏదో ఒక విధంగా నిన్ను దేవునికి దూరం చేస్తాడు. ఆ వారం వాక్యము లేదు కనుక నీ హృదయం అంతా ఖాళీగా ఉండుట కారణం చేత శాతానుడు ఎన్నో భయంకరమైనటువంటి శోధనలు, బలహీనతలు, భయాలు నీ హృదయంలోనికి తీసుకొచ్చి పెడతాడు. అందుకని వాక్యములు దేవుడు చెప్తున్నాడు, హృదయము వాక్యముతో నిండిపోవాలి. దేనితోనండి చెప్పండి? దేనితో? దేవుని యొక్క వాక్యముతో హృదయం నిండిపోవాలి. మన నోట మాటలు వాక్యానుసారమైనటువంటి మాటలే ఉండాలి. అదే చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో. కానీ మనుషులు ఎట్లా ఉన్నారో తెలుసా అండి? వాక్యంలో కొన్ని విషయాలు చెప్తాడు ప్రభు. దేవుడు ఆకాశం నుండి అందరినీ కనిపెడుతున్నాడట. హృదయంలో నుండి ఆ సత్యం ఎవరిలోనైనా కనపడద్దేమో అని దేవుడు కనిపెడతా ఉంటే మనుషుల దగ్గర ఏం కనపడుతున్నాయో తెలుసా? చూడండి, వాక్యంలో మనం కొన్ని మాటలు చదువుకుందాం పిల్లరా. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందామా? అంతరంగమున ఏటండి అది? అంతరంగమున పగ. పగ పిల్లలు గమనించండి, అంతరంగములో ఏముందటండి? పగ. అంతరంగంలో పగ ఉందటండి. కోపం వేరు, పగ వేరు. మరలా కోపమే పగ అనుకుంటారు కాక, కాదండి. కోపం అనుకోండి ఇవాళ రేపు ఎల్లుండిలో చల్లారిపోద్ది. పగ ఎలా ఉంటుంది? పగ ఎలా ఉంటుంది చెప్పనండి? ఎలా చూడండి ఒకసారి.
పగ ఎలా ఉంటుంది చెప్పమంటారా? మాట్లాడను, సచ్చేదాకా మాట్లాడను, వెళ్ళను వాళ్ళ ఇంటికి, నేను చచ్చేదాకా వెళ్ళను, చూడను వాళ్ళ ముఖం, నేను చచ్చేదాకా చూడను, వదలను వాళ్ళంతూ చూసేదాకా వదలను, వాళ్ళ సంగతి తేల్చేదాకా వదలను. ఇది పగప్పుడు దేవుని బిడ్డలు. మనుషులు అదే పెట్టుకుంటున్నారట, మనసులో అదే పెట్టుకుని ఇక్కడ కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని ఏం వింటాడు చెప్పండి ఒకసారి. ఇక్కడ కూర్చున్నటువంటి మనం పగ పెట్టుకుని ఇక్కడ కూర్చోమనుకోండి, ఏం వాక్యం వినిస్తుందా పగ మనసులో? ఎందుకంటే ఆల్రెడీ పగతో ఈ హృదయం అంతా నిండిపోయింది కదండి, పగ హృదయాన్ని ఆక్రమించేసింది. కాబట్టి ఇక్కడ నువ్వు దేవుని వాక్యాన్ని కూర్చున్నా, దేవుని యొక్క సన్నిధానంలో కూర్చున్నా, ఈ వాక్యమును చెవి వరకు వెళుతూ ఉంటుంది, కానీ నీ హృదయము ఆ వాక్యాన్ని రానివ్వదులోనికి పుల్లరా. ఎందుకంటే లోపల పగే ఉంటుంది కనుక ఆ పగ ప్లాన్ వేస్తూ ఉంటుంది లోపల. ఎలా కూడదు? ఎక్కడ ప్లాన్ వేద్దాం, ఎక్కడ దారి కాద్దాం, ఎవరికి సహాయాన్ని పిలుద్దాం, వాడిని ఎలా దెబ్బకూడదాం, వాడిని ఎలాగా నష్టపరుద్దాం. మరి ఇవన్నీ ఆలోచించేటువంటి హృదయంలోనికి వాక్యం వెళుతుందండి, అవునా కదా? వెళ్ళదు వాక్యం. అందుకని మనుషులు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే పగ పెట్టుకుంటా ఉన్నారట హృదయములో, ఆంతర్యములో పురుల ఆలోచించి నా మనిషిని చూడగానే అవే గుర్తు వస్తూ ఉంటుంది, ఆ మనిషిని ఎదురవగానే అదే గుర్తు వస్తూ ఉంటుంది. అందుకని దేవుని యొక్క వాక్యములో భక్తుడు ఏమంటా ఉన్నాడు అని అంటే, ప్రభా నా ఆంతర్యములో నీ వాక్యాన్ని పెట్టుకుంటాను, నీ వాక్యానికి మించినటువంటి క్షేమకరమైనది మరొకటి లేదు. ప్రభా నా నోట నీ వాక్యాన్ని ఉంచుకుంటాను, దానికి మించినటువంటి క్షేమకరమైనది మరొకటి లేదు. కనుక ఇదిగో నీ వాక్యము నాకు కావాలి అని అడిగాడు భక్తుడైనటువంటి ఈ యొక్క కీర్తనకారుడు. ఇదిన మందు వాక్యములో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ ప్రియా దేవుని బిడ్డ, దేవుని సన్నిధానంలో కూర్చున్న నీతో దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఆంతర్యములో ఏముంది దేవునికి తెలియదు అని అనుకోకు, భలే దాచేసానులే లోపల అని అనుకోకు, లోపలెట్టి తాళం వేసాను కదా అని అనుకోకు. అన్ని తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి, అన్ని సమస్యలకి పరిష్కారము ఆయన దగ్గర ఉంది. అందరి హృదయాలలో ఏముందో ఆయనకి బాహాటంగా తెలుసు. నా హృదయంలో ఏముందో బాహాటంగా తెలుసు. పిల్లలు ఆలోచించి మనమేమనుకుంటాం తెలుసా అండి, మనకు తెలిసిందే గొప్ప, మనకు తెలిసిందే న్యాయం, నేను మాట్లాడిందే న్యాయం, నేను చూసిందే నిజం, నేను అనుకున్నదే నిజం, అదే కరెక్టు, నేనే కరెక్టు అన్న కాడికి తేలిపోతాం మనం. నిజమేనా? నువ్వు కరెక్టేనా? వాక్యం ముందుకు వచ్చి నిలబడు, నువ్వు కరెక్టో కాదో చెప్తుంది. ఏమండి, నువ్వు కరెక్ట్ అనుకున్నావు కదా, నేను యథార్థం అని అనుకున్నావు కదా, రా దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క వాక్యం దగ్గరికి రా పుల్లరా, దేవుని యొక్క వాక్యము ఎదుట నిలవబడు. నువ్వు ఎలాంటి వ్యక్తివో ఇట్టే తేల్చి చెప్తుంది పుల్లరా, ఇట్టే తేల్చి చెప్తుంది. ఒక్కొక్కసారి వాక్యం ఉన్నప్పుడు మనకు కోపం వస్తూ ఉంటుంది, వస్తుందా? వాక్యం ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కోపం కలుగుతూ ఉంటుంది. ఎందుకు వస్తుంది తెలుసా అండి? వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. నువ్వు దొంగవైతే దొంగవని చెప్తా ఉంటుంది, నువ్వు పాపమైతే నువ్వు పాపం చేసావని చెప్తా ఉంటుంది, నువ్వు తప్పుడు మనిషి అయితే నువ్వు తప్పు చేసావని చెప్తా ఉంటుంది, నువ్వు జగడాల వ్యక్తి అయితే జగడాలు ఆడుతున్నావు ఏంటి అని ప్రశ్నిస్తుంది, బూతులాడితే ఏంటి నువ్వు బూతులు ఆడుతున్నావు, దేవునికి విరోధమైన మాటలు కాదని నువ్వు ప్రశ్నిస్తుంది. ఆ మాటలు విన్నప్పుడు మన హృదయానికి బాధ కలుగుతుంది, కోపం కూడా వస్తుంది. చూసారు ఇవాళ నా గురించి పాస్టర్ గారు మాట్లాడుతున్నారు. పాస్టర్ గారు మాట్లాడలేదు, వాక్యం ఎదుట నిలబడే దమ్ము, ఆ ధైర్యం, ఆ శక్తి నీ దగ్గర. నువ్వు తప్పుడు మనిషివు, మరి నువ్వు తప్పుడు మనిషివు కనుక వాక్యం ఎదుట నువ్వు నిలబడలేవు. దేవుని యొక్క వాక్యములో భక్తుడైనటువంటి దావీదు అదే చెప్తా ఉన్నాడు. ఇదిగో దావీదు అంటూ ఉన్నాడు, ప్రభా నా ఆంతర్యములో నువ్వు సత్యాన్ని కోరుతూ ఉన్నావు. అయితే మనుషులందరూ హృదయాలను చూస్తున్నటువంటి దేవుడు ఏమని చెప్పాడు అనంటే, మనుషులు అంతరంగంలో పగలు పెట్టుకుంటున్నారు. పగ పెట్టుకోవటం ఏంటండి? వాక్యంలో ప్రభు ఏమన్నాడు? పగ తీర్చుట నా పని. ఎవరి పని అటండి? పగ తీర్చుట దేవుని పని. ఆయన పగ తీర్చుకుంటాడు. నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని సన్నిధానంలో నిలబడితే. ఇందాక సల్మాన్ రాజు గారు చెప్పారు కదండి, బాలుడైనటువంటి దావీదు బలాఢ్యుడైనటువంటి గొలియాతు ఎదుటకు వెళ్ళి నిలబడినప్పుడు ఆ గొలియాతు ఎదుట పగ తీర్చుకునేటువంటి పని దావీదు ఎవరికి అప్పగించాడు? మరి నీ నోటి మాటలేంటి, నీ పెత్తనం ఏంటి, నీ ప్రవర్తన ఏంటి, నీ పగేంటి? దేవునికి అప్పగించాలి, దేవునికి అప్పగించాలి. మనమంటే వాళ్ళు దుష్టులండి అంటాం. దేవుని యొక్క వాక్యములు దేవుడు ఏమని చెప్పాడు తెలుసా అండి? దుష్టులు శత్రువులు అని అనుకుంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయి, కానీ దుష్టులు కనుక దూరంగానే ఉండు. వాళ్ళతో ఎంత మాట్లాడుకోకుండా ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది, నీకు అంత హ్యాపీగా ఉండగలుగుతాను. దుష్టులు కదా. కాబట్టి ఇక్కడ వాక్యములో అందుకనే ఏమని చెప్తా ఉన్నాడు అని అంటే, ఆంతర్యములో వాళ్ళు పగలు పెట్టుకుంటా ఉన్నారు. పగ
కాబట్టి పగబెట్టుకున్నటువంటి వాడు దేవుణ్ణి ఎట్లా స్తుతించగలుగుతాడు? పగబెట్టుకున్నటువంటి వాడు దేవుణ్ణి ఎట్లా కనపరచగలుగుతాడు? పగబెట్టుకున్నటువంటి వాని యొక్క ఆంతర్యములో దేవునికి చోటేది? కాబట్టి నీ ఆంతర్యము దేవుని ఎదుట ఎట్లా ఉంది పరిశీలన చేసుకో. ఏదో వచ్చాం దేవుని మందిరంలో కూర్చున్నాం, కాసేపు వాక్యం వింటాం, తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. ఈ జగడాలు, దెబ్బలాట్లు, కుట్లాట్లు ఎన్ని మామూలేనండి. లేకపోతే ఎలా బతుకుతాం మనం? అలవాటు అయిపోయింది కదా అని అంటారా పుల్లరా? అవతల వాళ్ళ మీద మీరు ఎలా పగ తీర్చుకోవాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా దేవుడు కూడా మీ మీద పగ తీర్చుకుంటాడు. ఆయన తప్పుడు మనుషులందరికీ దండన తప్పదు. తప్పు చేయవారందరికీ దండన తప్పదు. పాపం చేయవారు ఎవరికైనా దండన తప్పదు. పుల్లర శిక్ష తప్పదు. వాక్యములో ప్రభు చెప్తా ఉన్నాడు, ఒకవేళ ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యము చేస్తే దేవుని ఉగ్రత నుండి నువ్వు ఎట్లా తప్పించుకుంటావు అంటాడు ప్రభు బైబిల్లో. తప్పుడు మనిషి ఎవరైనా సరే, అది నువ్వైనా ఇతరులైనా ఇంకొకళ్ళైనా, దేవుని దండన నుండి తప్పించుకోలేవు. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. అందుకనే ఆ దండంలోనికి వెళ్ళకూడదని, ఆ శిక్షలో పడకూడదని దావీదు మాత్రం, ప్రభా నా ఆంతర్యంలో నీ వాక్యం ఉంచు, నా నోట నీ స్తుతి వాక్యం ఉంచు బాబు, నా హృదయములో నుండి ఆ వాక్యానుసారమైనటువంటి సత్య ప్రార్థన, సత్య వాక్యము, సత్య ఆరాధన నాకు దయచే ప్రభా. ఆ సత్యమును బట్టి నిన్ను ఆరాధించే వ్యక్తిగా నన్ను మార్చు మలుచు అన్నాడు భక్తుడైనటువంటి దావీదు. ఈ దినమందు చూడండి, వాక్యములో ఇంకా మనుషుల యొక్క హృదయాలు ఎట్లా ఉన్నాయి, దేవునికి కనబడతా ఉన్నాయని అంటే వాక్యములో చెప్తా ఉన్నాడు. చూడండి, ఒక్కసారి మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 24వ వచనములో ఏమని వ్రాయబడింది? అంతరంగములో చూడండి, మనుషుల యొక్క అంతరంగములో ఏముందట? కపటం. అమ్మా ఏంటండి కపటం? తెలుసా మీకు కపటం అంటే? అమ్మా కపటం అంటే తెలుసా మీకు? ఎవరికి తెలీదా? ఎంత మంచి వాళ్ళండి బాబు మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కపటము లేని మనుషులు. కపటం అంటే తెలుసా? ఎలా ఉంటుంది తెలుసా కపటం? చెప్పమంటారా? వా అమ్మా అమ్మా ఎంత మాయ చేసేసేవే, వదునా వదునా అన్నావా, ఎంత కపటంగా ప్రవర్తించావే అంటా ఉంటాం పుల్లరా. నమ్మి మోసపోయావు. అతల వ్యక్తి నిన్ను నమ్మించి మోసం చేసింది. నీతో అవసరం తీరే వరకు ఆహా ఎంత కపటంగా నడుచుకుందండి మనిషి. అప్పుడు అంటూ ఉంటాం మనం, నీ మనసులో ఎంత కపటం ఉందా, నువ్వు ఇలాంటి దానివా, నేను అసలు తెలుసుకోలేకపోయాను, నువ్వు మాట్లాడుతూ ఉంటుంటే అమ్మోయే నిజంగా ప్రేమేమో అనుకున్నాను. ఎంత కపటం ఉంది నీ మనసులో అంటామా లేదా? అన్నామా లేదా? ఆ మాటలు అన్న అనుభవాలు మనకున్నాయా లేదా? ఖచ్చితంగా ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. పిల్లలు ఆలోచించే, మనల్ని చాలా మంది అని ఉంటారు, మనం కూడా చాలా మందిని అని ఉంటాం ఈ మాటలు. దేవుని యొక్క వాక్యంలో మనుషులు ఏమంటున్నారో తెలుసండి, ఎలా ఉన్నారో తెలుసండి? ఆంతర్యములో కపటం ఉంచుకుంటారట. అందుకనే భక్తుడు పుల్లరా బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తా ఉంటాడు. ఏంటో తెలుసా పుల్లరా? ఎవరిని నమ్మొద్దు, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు. పైకి ఒకలా ఉంటారు, మనసులో మరొకలాగా ఉంటారు. అందరూ అలాగే ఉంటారు. అందరిలోనూ రెండు భావాలు ఉన్నాయి. అందరిలోనూ మంచి అంత ఉందో, చెడు కూడా అంతే ఉంది. కాబట్టి పుల్లరా మనుషులు మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు కూడా, మనుషుల్లో రెండు గుణాలు కూడా ఉన్నాయి. అందుకని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతూ, భక్తుడు మాట్లాడుతూ, భక్తుడైనటువంటి దావీదు ఏమంటాడు అని అంటే, ప్రభా ఆ చెడును జయించాలి అని అంటే నీ మంచి వాక్యము నాకు కావాలి, నీ మంచి మాటలు నాకు కావాలి, నీ సత్యవాక్యము నా హృదయంలో ఉండాలి, అప్పుడే నేను ఈ మంచితో ఆ చెడును జయించగలను ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. ఈ దినమందు మన అంతరంగము ఎట్లా ఉంది పుల్లరా? ఏమండి, భక్తుడైనటువంటి ఇర్మియా ప్రవక్త ఎప్పుడో చెప్పాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఒక ఘోరమైన వ్యాధి గలది, అదొక కపట కేంద్రం. కపటమునకు అదే మూలం, కపటమునకు కేంద్రం అదే పుల్లరా. ఆలోచించే, అక్కడే పుడుతుందట కపటం. ఎల్లు, ఇలా మాట్లాడితేనే మంచిది, అలా నటింతేనే మంచిది, అలా చెప్తేనే మంచిది. నీ లాభం రావాలి అనంటే, నీ అవసరం తీరాలి అనంటే నువ్వు అట్లాగే చేయాలి మరి అంటది మనసు కదండి. అప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? మనసు చెప్పునట్టు నటిస్తాం.
అంతరంగం ఏమంటది తెలుసా? ఏయ్ తప్పు చేస్తా ఉన్నావు అంటది మన అంతరంగం. అందుకనే యేసుప్రభు ఏమన్నారు తెలుసా? నీ మనసు మారాలి. ఏం మారాలి చెప్పాలి? ఏం మారాలి? మనసు మారాలి. కపటం ఉన్నంత కాలము నీ యొక్క మనసు, నీ అంతరంగము శుద్ధిగా లేదు, శుద్ధవదు కూడా, అది శుద్ధిగా లేదు. కాబట్టి వాక్యములో దేవుడు మాట్లాడుతున్నాడు, మనుషుల హృదయాల్లో పగలున్నాయి, కోపాలున్నాయి, మనుషుల హృదయాల్లో కపటములు ఉన్నాయి. మనుషులు ఎట్లా కనపడతా ఉన్నారు? దేవుని యొద్దకు వచ్చినా వాళ్ళు పగలు పంతాలు విడిచిపెట్టట్లేదు. దేవుని దగ్గరికి వచ్చినా వారు కపటముగా ప్రవర్తించడం మానట్లేదు. దేవుని మందిరానికి వచ్చినా వారి హృదయంలో మోసాలు చేయటం మానట్లేదు. వారు దేవుని మందిరానికి వచ్చినా, ప్రభు ఎదుట నిలబడినా, ఎంత వాక్యాన్ని బోధించినా, ఎంత వాక్యాన్ని చెప్పినా, ఎన్నెన్ని మారులు హెచ్చరించినానట, మనుషుల యొక్క హృదయంలో కపటం ఎప్పటికప్పుడు పుడుతూనే ఉందంట. పుల్లరా, మనం అనుకుంటా ఉంటాం చిన్న చిన్న విషయాలకి మనం పెద్దగా భయపడమండి. ఏ చిన్న చిన్న విషయాలకి అమ్మ ఎలా చూడండి, అందరూ చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటే వాటికి ఏం భయపడం మనం. ఈ చిన్న తప్పుకి ఏమన్నా దేవుడు కొట్టేస్తాడా, తిట్టేస్తాడా? ఏం పర్లేదు, ఇప్పుడు నువ్వు కనుక ఈ అబద్ధం ఆడకపోతే ఎలా గొట్టెక్కుతావు అని నీ మనసు చెప్పింది అనుకోండి, ఆ చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న లోపాలు, చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న పాపాలు, ఇవే పుర్లరా నీ మీదకి రేపొద్దున ఒక పెద్ద ముప్పుని తెచ్చేవి. మీకు అర్థమవుతుందా? ఇవే పెద్ద ముప్పుని తెచ్చేవి. కాబట్టి వాక్యములో దేవుడు మాట్లాడుతూ, నువ్వు చిన్న చిన్న విషయాలను కూడా లెక్క చేయవు, కానీ దేవుడు లెక్క చేస్తున్నాడు. నువ్వు చిన్న చిన్న విషయాలను పట్టించుకోవు, కానీ దేవుడు పట్టించుకున్నాడు. నువ్వు చిన్న చిన్న పుర్లర పాపాలను నువ్వు పెద్దగా పరిగణలోనికి తీసుకోవట్లేదు. ఆయన అన్నీ రాసేస్తున్నాడు, అక్కడ లెక్క కట్టేస్తున్నాడు. అక్కడ అన్నిటికీ లెక్క ఉందండోయ్ అమ్మా, అన్నిటికీ లెక్క ఉంది. అందుకని వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నా అంతరంగం ముందు నువ్వు సత్యాన్ని కోరుతూ ఉన్నావు. నేను లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉండకూడదు ప్రభా, ఉండను కూడా. గనుక నేను లోపల ఎట్లా ఉన్నాను, బయటకు అట్లా ప్రవర్తించాలి. నా ఆంతర్యములో నీ వాక్యాన్ని ఉంచు, సత్యవాక్యాన్ని. ప్రభా నా పెదవుల మీద, నా నాలుక మీద, నా నోటి నిండా నీ స్తుతి కలిగిన వాక్యపు మాటలు ఉంచు ప్రభా అని భక్తుడు ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటి అని అంటే, ఇదిగో ఎంత భయంకరంగా ఉంటుందని చెప్పాడు అంతరంగం కదండి. అంతరంగం అట అదొక నాశనమైన గొయ్యట. గొయ్య అంతలోతుంది ఎవరికి తెలియదట. ఎన్ని రహస్యాలైనా దాచేయగలదట, ఎన్ని పాపాలైనా దాచేయగలదట, ఎన్ని భయంకరమైనటువంటి తప్పుడు ఆలోచనలైనా దాచేయగలదట, ఎన్ని భయంకరమైనటువంటి పాపపు ఆలోచనలైనా పుట్టించగలదట. అంతరంగంలో అంత భయంకరమైనటువంటి కపటం ఉంది. అందుకనే దేవుడు దాన్ని లోపల నుంచి శుద్ధి చేసేయాలనుకున్నాడు. వాక్యంలో ప్రభు చూడండి ఇంకా మాట్లాడుతూ ఆయన ఏమంటాడో తెలుసా ప్రియులారా? లోక సువార్తలోనికి మనం వచ్చినప్పుడు 11వ అధ్యాయము 39వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 11వ అధ్యాయంలో 39వ వచనం చదవండి ఒకసారి. ప్రభు ఇట్లా నేను చూడండి, పరిచయులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతోనూ ఆ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగము చేసిన వాడు లోపలి భాగము చేయలేదా? ప్రశ్న. అందరిలో చూడండి, దేవుడు మనల్ని పైపైన చేశాడా? పైపైనే చేశాడు అనుకోండి దేవుడు, మనం ఏమవుతామో తెలుసండి? ఆడుకుండే బొమ్మలం అవుతాం కదండి. మీరు ఎప్పుడైనా ఒక బొమ్మను చూసారు? ఎప్పుడైనా ఏం చెప్పరేటండి బాబు వీళ్ళు ఎలా ఉన్నారు ఇది ఇలా బొమ్మ ముఖమే తెలుదా మీకు? ఈ చిన్నపిల్లలు కొంటారు కదా తీర్థాల్లో బొమ్మలు, ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లేకుండా అక్కడి నుంచి తెస్తారు. అమ్మా ఇలాగంటున్నాను అనుకోకండి, ఎందుకనంటే మన పిల్లలే షష్ఠిలోని ఆ తీర్థాల్లోని బుడగలెట్టి బొమ్మలు ఎట్టుకుని తిరుగుతూ ఉంటారు మా వీధిలో. ఇక్కడ నా ఎదురుగుండానే వాళ్ళు తెస్తా ఉంటారు. పుల్లరా, ఒరే ఎక్కడ కొన్నారా అంటే మా నాన్నండి చెప్పేస్తాడు, మా అమ్మండి చెప్పేస్తుందా పిల్ల. నేను అనుకుంటా ఉంటాను, ఎంత ప్రార్థన చేస్తుందా పనికి మాలింది, ఎంత బుర్ర తక్కువ పని చేసింది ఎట్టి పనికి మాలింది అని అనుకుంటాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించే బొమ్మను చూశారు, ఇప్పుడు చూశారు కదా. పోనీ అక్కడ బొమ్మలు కాదులే, కనీసం కుట్లో బొమ్మనైనా చూసారా మీరు? ఆ బొమ్మ చూడండి, ఒక బొమ్మ ఉంటుంది కదా, ఒక మనిషి బొమ్మ. ఆ బొమ్మ చేయలాగితే చెయ్యి కూడా వచ్చేది.
కాలు లాగితే కాలు ఊడొచ్చేద్ది, నడుం కాడకి తీసేస్తే ఊడిపోద్ది, తలకాయ పీకెత్తే వచ్చేది. ఏ లోపల పీగులు లేవే, గుండెకాయ లేదే, లివర్ లేదేంటి, కిడ్నీ లేదేంటి, నోరు తీస్తే నాలుక లేదేంటి, పళ్ళు లేవేంటి, జుట్టు ఉంది, బట్టలు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, లోపలేమీ లేవేటండి? దేవుడు మనల్ని అలా బొమ్మల్లాగా చేయలేదు. దేవుడు మనల్ని లోపల నుండి చేసుకొచ్చాడు. హల్లెలూయా. మరి లోపల ఉన్నవి దేవునికి తెలియదు అనుకుంటే అది మన తెలివి తక్కువదనం కాదండి. లోపల ఉన్నవి దేవునికి ఏం తెలియదు అని అనుకోవడం పిల్లర మన అవివేకం కాదండి. లోపల ఉన్నవి ఏమీ తెలియదులే దేవునికి అనుకోవడం పిల్లర మన వెర్రితనం కాదా, మన పిచ్చితనం కాదా? లోపలను వెలుపటను ఉన్నవన్నీ దేవునికి తెలుసు. పిల్లర దేవునికి స్తోత్రం. ఈ సాఫ్ట్వేర్ దేవుడిచ్చాడు మనకి. ఈ సాఫ్ట్వేర్ ఇలా నడవాలి, ఇలా చేయాలి, ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలని సాఫ్ట్వేర్ డీటెయిల్స్ అన్నీ ప్రభు దగ్గర ఉన్నాయి కదండి. మన సాఫ్ట్వేర్ డీటెయిల్స్ అన్నీ ప్రభు దగ్గర ఉన్నాయి పిల్లరా. ఇందాక చెప్పాను కదండి, ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సాఫ్ట్వేర్ తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళితే ఇట్టే దాన్ని ప్రాబ్లం కనిపెట్టేస్తాడు. ఎందుకో తెలుసండి, దానికి ఉన్న సాఫ్ట్వేర్ యొక్క పూర్తి విధి విధానాలన్నీ కూడా వ్యక్తికి తెలుసు కనుక. అలాగే మన గురించి పూర్తి డేటా మొత్తం అంతా కూడా దేవునికి తెలుసు గనుక పిల్లరా, మొత్తం టోటల్గా దేవుడు మనల్ని చేశాడు కనుక వాక్యంలో దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇదిగో మీరు లోపల బయట చూస్తూ ఉన్నారు, బయట శుద్ధిగా కనబడుతూ ఉన్నారు, లోపల మాత్రము దేవునికి తెలియదు అని అనుకుంటున్నారా? చూడండి వాక్యం మళ్ళీ ఒక్కసారి చదువుదాం. ఏమని రాయబడిందండి అక్కడ వాక్యములో? మీరు గిన్నెయో పళ్ళెమును వెలుపల శుద్ధి చేదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, చూడండి, వెలుపల భాగమును చేస్తున్నవాడు లోపల భాగమును చేయలేదా? చేశాడా లేదా? అమ్మా, హృదయం చేయకోకుండా మనకు హృదయం వచ్చిందా? దేవుడు గుండెని చేయకుండా గుండె వచ్చిందా? దేవుడు మనకి ఆ యొక్క కిడ్నీలు చేయకోకుండా కిడ్నీలు ఉన్నాయా మనకి? ఏది తక్కువైనా ఏమవుతుందో తెలుసండి, ఒకళ్ళకి దేవుడు కాళ్ళు అట్లేదు అనుకోండి, ఏమంటాం? అమ్మా చెప్పండి, ఏమంటాం? అయ్యో పాపం, అంగవైకల్యం. పిల్లలు ఆలోచించి, ఎవరికన్నా ఒకవేళ దేవుడు ముక్కట్లేదు అనుకోండి, ఏమంటాం? పాపం, గ్రహణం, ముర్రు అంటామా లేదా? అంట. ఒకవేళ ఎవరికైనా దేవుడు చేయట్లేదు అనుకోండి, ఏమంటాం? పాపం అమ్మ, చేయలేదు మనిషికి అంటాం. అంటే దేవుడు మనిషికి ఏది పెట్టకపోయినా అది లోపమే, కానీ దేవుడు అన్నీ పెట్టాడు మనకి. దేవునికి స్తోత్రం. గట్టిగా శబ్దం హల్లెలూయా. హృదయం పెట్టాడు, హృదయాన్ని ఆయనే తయారు చేశాడు. మరి లోపల హృదయము, అంతరంగము, పిల్లలు ఇవన్నీ దేవుడు కలిగించినవే. మరి దేవుడు కలిగించినటువంటివి దేవునికి ఎలా ఉంటాయో తెలీదా? తెలుసా? తెలీదా? అన్నీ తెలుసు, దేవునికి అన్నీ తెలుసు పిల్లలు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ మీరు వెలుపల మాత్రమే పరిశుద్ధంగా కనపడుతున్నారు, లోపల అంత కుశుద్ధం ఉందో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ వాక్యములు అంటూ ఉన్నాడు, పైకి శుద్ధి చేసుకుంటే మీరు లోపల ఉన్నటువంటిది శుద్ధి చేసుకోవట్లేదు, మీరు దేవునికి ఎలా కనపడుతున్నారు ఇప్పుడు అని అంటే అవివేకుల్లాగా కనపడుతున్నారటే. ఎలా కనపడుతున్నారండి? అవివేకులు. మరి మన దృష్టికి మనం ఏమనుకుంటాం చెప్పండి? ఇప్పుడు ఎవరన్నా మన దగ్గరకు వచ్చి ఓయ్ తింగరదానా అన్నారనుకోండి, చెప్పండి, ఏయ్ తింగరదానా అన్నారనుకోండి, పలుకుతావా? తింగరదానిలా కనపడుతున్నాను నీ కంటికి, అంత తింగరదానిలా కనపడుతున్నాను నీ కంటికి, నా తెలివితేటలు చూపించుకుంటే పెట్టి అంటాం మనం. అంటామా? ఎందుకంటే మన ఉద్దేశం ఏంటో తెలుసండి, మన బుద్ధి ఏంటో తెలుసా? నాకు నేనే తెలివైన ఆ వ్యక్తిని నేను, నాకు నేనే తెలివైన వ్యక్తిని నేను. పిల్లలు ఆలోచించండి, ఎవరన్నా వచ్చి మన ఇంటి దగ్గర అమ్మ ఎంత తెలివితే అట్లాగే చేసావో పని నువ్వు అని అంటే పొంగిపోతాం, ఎవరికి కనపడదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? వెర్రి వారలారా. ఏమన్నాడు దేవుడు తెలుసా? అవివేకులారా. తెలివైనోళ్ళ మీరు చెప్పండి, తెలివైనోళ్ళ మీరు? మీ తెలివితేటలు ఎలా ఉన్నాయో తెలుసా? పైకి మాత్రమే, మీ లోపల ఎలాగుందో తెలుసా? అంతా కుశుద్ధమే. అందుకని దేవుని యొక్క వాక్యంలో ప్రభు
మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అంతరంగములో సత్యం ఉందో లేదో పరిశీలన చేసుకో. వాక్యం విన్న నీవు అంతరంగములో ఈ వాక్యము నీతో ఉందో లేదో పరిశీలన చేసుకో. ఒకవేళ అంతరంగం ఉంది ఈ వాక్యము లేకపోతే కనుక, ఒకవేళ ఈ వాక్యము లేకపోతే కనుక అంతరంగములో శాతానుడు ఎన్ని దుష్ఫలితాలు, చెడ్డ ఆలోచనలు, తప్పుడు పనులు పెట్టేయాలో అన్ని పెట్టేస్తాడు పురులరా. వాటితో నిండిపోయి ఒక చెడ్డ వ్యక్తిగా మారిపోతావు. ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు, ఒక వ్యక్తితో మనం చూసినప్పుడు చాలా మంచిదండి, చాలా మంచిదండి, చాలా మంచిదండి. ఎందుకని? అంతరంగంలో ఉంది మంచి. ఒక వ్యక్తిని చూడగానే చిచ్చి చిచ్చి ఆ మనిషి గురించి అసలు చెప్పకండి బాబు, అసలు ఆ మనిషి ముఖం కూడా నాకు చూడడానికి ఇష్టం లేదు. ఏ అమ్మ అంటే ఆమె మనసు అంత మంచిది కాదండి. దేవుని యొక్క వాక్యములో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మరి అంతరంగము అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది కదా, మరి అదంతా శుద్ధి అయిపోవాలంటే దేవుడు ఒక మార్గం చెప్పాడండి. ఒక మార్గం చెప్పాడు. ఏంటా మార్గం చెప్పమంటారా? చూడండి, ఆ కింద వచనములు ఏమన్నా రాబడి ఉంటుంది చూడండి పుల్లరా. చూడండి, అవివేకులారా, వెలుపలి భాగము చేసిన వాడు లోపలి భాగము చేయలేదా? కాగా మీరు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీకన్నీయు శుద్ధవుతాయి. మనకిష్టం లేని పదం ఇది. ఏంటంటే మనకిష్టం లేని పదం ఇది. ఏం చేయమన్నాడు మనల్ని? అమ్మా చెప్పండి, ఏం చేయమన్నాడు మనల్ని? లేనివేమన్నా దొంగతనం చేసి వచ్చి ఇమ్మన్నాడా? కలిగి ఉన్న వాటిలోనే ధర్మం చేయమన్నాడా? నీ హృదయం బాగుంటే ధర్మం చేస్తావు. నీ హృదయం బాగోలేదనుకోండి, శివ బాబాయ్ ఇలా ఉన్నారేంటి అని వెళ్ళిపోతూ ఉంటాం. నీ హృదయం బాగుందనుకోండి, నీకున్న దానిలోనే ఎంతో కొంత పెడతావు. నీ హృదయం బాగోలేదనుకోండి, వీళ్ళకి ఎందుకు పెట్టాలి అని ముఖం చెట్లుంచుకుంటావు. నీ హృదయం బాగుందనుకోండి, నీకున్న దానిలో నుండే సహాయం చేస్తావు. నీ హృదయం బాగోలేదనుకోండి ఎట్లా ఉంటావో తెలుసా పుల్లరా? అలా చూస్తానే అయ్యయ్యో పాపమ్మ అని వెళ్ళిపోతూ ఉంటావు. నీ హృదయం బాగుందనుకోండి, కడుపులోంచి తీసి పెడతావు. నీ హృదయం బాగోలేదనుకోండి, వట్టి చెయ్యి చూపించి బాబు చెయ్యి ఖాళీ లేదు అలా పైకెళ్ళు అంటూ ఉంటావు. పుల్లరా, వాక్యములో దేవుడు అన్నాడు, నేను నువ్వు శుద్ధి చేసుకోవడానికి ఒక మంచి మార్గాన్ని దేవుడు ఉంచాడు పుల్లరా. ఏంటో తెలుసా? ఒకవేళ నీ హృదయంలో ఒకవేళ కపటం ఏదైనా ఉంటే దాన్ని శుద్ధి చేసుకోవడానికి ధర్మ కార్యాలు చేయి. దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దాం హల్లెలూయా. వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, నేను నువ్వు శుద్ధి చేసుకోవాలని అంటే దేవుని యొక్క వాక్యమే నిన్ను శుద్ధి చేయాలి. నేను నువ్వు శుద్ధి చేసుకోవాలి అని అంటే యేసయ్య రక్తమే నిన్ను శుద్ధిగా చేయాలి. నేను నువ్వు శుద్ధి చేసుకోవాలనంటే నీ మోకాళ్ళ ప్రార్థన శుద్ధి చేయాలి. నేను నువ్వు శుద్ధి చేసుకోవాలనంటే నీ కన్నీళ్ళ యొక్క పశ్చాత్తాప ప్రార్థనే నేను శుద్ధి చేయాలి. పిల్లరా, నిజం చెప్పండి, నేనైతే అంటాను నేనంత మంచి వ్యక్తిని కాను. నేను చెప్పుకుంటే వీళ్ళు అంటున్నారైతే చూసారా, మంచోండి కాదన్నమాట. నేనంత మంచి వ్యక్తిని కాను. నేను నిజంగా చెప్పుకుంటున్నాను పిల్లరా. ఎందుకనంటే ఒక మనిషి ఎప్పుడు మంచోడు. అందుకని యేసు ప్రభు ఒక రోజున మాట్లాడుతూ ఒక సందర్భంలో యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడతాడు, ప్రభా నేను ఏం చేస్తే మంచోడిని అవుతాను, పరలోక రాజ్యం వెళతాను అని అంటే మంచువాడు ఒక్కడును లేడు, భూమి మీద నీతిమంతుడు ఒక్కడును లేడు. ప్రభా మరి మంచివారికి ఎలా మారాలి అని అంటే, ఒకప్పుడు నేను చెడ్డ వ్యక్తిని, ఒకప్పుడు నేను పాపం చేస్తున్న వ్యక్తిని, ఒక వ్యక్తి నేను పాడుబుద్ధి కలిగిన వ్యక్తిని, ఒకప్పుడు నేను పురిల్లరా లోకానుసారమైన వ్యక్తిని, లోక సంబంధమైన వ్యక్తిని. యేసు ప్రభు ఈ యొక్క వాక్యానికి నా ఆంతర్యములో చోటు ఇచ్చిన తర్వాత ఇప్పుడు నాకు పాపం అంటే భయం, తప్పు అంటే భయం, తప్పుడు ఆలోచన అంటే భయం. దేవుని యొక్క వాక్యములో దేవుడు చెప్తున్నాడు, ఆంతర్యంలో వాక్యం ఉంటే అది నిన్ను శుద్ధి చేయక మానదు. ఏదైనా మందు వాక్యం విన్న నీవు, ప్రభు సన్నిధానంలో దేవుని యొక్క వాక్యాన్ని విన్న నీవు, ప్రభు ఎదుట నువ్వు ఎట్లా ఉన్నావు ఒకసారి ఆలోచించి. ఇక్కడ వాక్యం వింటావు, మిట్టది కిందకి వెళ్ళగానే ఏదో పలుకు మాట మాట్లాడతావు, ఏదో చెడ్డ మాట మాట్లాడతావు. నువ్వు కిందకి వెళ్ళగానే పురులరా నీ భర్త మీద దెబ్బలాడతావు, నీ భార్య మీద దెబ్బలాడతావు, లేదా నీ బిడ్డల్ని ఏదో పనికి మళ్ళీ మాట మాట్లాడతావు, లేదా నీ కోపం వస్తే ఉక్రోషం వస్తే తిట్టుకుంటావు. పురులరా ఇవన్నీ కూడా తప్పుడు మాటలు కాదా? ఇవన్నీ కూడా తప్పుడు ప్రవర్తన కాదా? నీ ఆంతర్యము శుద్ధిగా లేదనే సంగతి నువ్వు గమనించవా? నీ ఆంతరంగంలో ఎన్నో భయంకరమైనటువంటి ఉద్దేశాలు శాతానుడు పెట్టాడు అనే సంగతి నువ్వు తెలుసుకోలేకపోతా ఉన్నావా? పురులరా వాక్యములో ప్రభు అంటాడు, అంతము వరకు సహించిన వాడే
ధన్యుడు. ఏదైనా మందు నువ్వేమవుతావు? ధన్యులు అవుతారా? లేదు అని అంటే పురులరా, ఆంతర్యములో పాపం ఉంచుకుని పాపులు అవుతారా? ఈ మధ్యాహ్నం వేళ మీరే తీర్మానం చేసుకోండి. ప్రభువా, ఇదిగో నా అంతరంగము శుద్ధిగా ఉందో లేదో చూసే దేవుడవు నువ్వు. నా అంతరంగములు ఏముందో కనిపెట్టే దేవుడవు నువ్వు. నన్ను పైనుండి కింద వరకు నాయనా స్కాన్ చేస్తూ ఉన్నావు నువ్వు. అయ్యా, నా అంతర్యము నాయన, నా అంతర్యములో ఏముందో అంతా నీకు తెలుసున్న తండ్రి. ప్రభా, నా అంతర్యాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, నన్ను శుద్ధినిగా చే ప్రభా అని అంటావా? అయితే మోకరించు ప్రభు మందిరంలో ప్రార్థన చేసి ప్రభువుని అడుగు పుల్లరా. దావీదు దేవుణ్ణి అడగలేదా? ప్రభా, నా అంతరంగములు నీ వాక్యం ఉంచు, నా నోట నీ సత్యవాక్యమును ఉంచు ప్రభా. నీ సత్యవాక్యాన్ని బట్టి నేను ప్రవర్తించినట్లు కృప చూపెట్టు ప్రభా. నీ మనసు అంత మంచిది కాదు, నేనంత మంచి వ్యక్తిని కాను ప్రభా. ఇదిగో నా అంతరంగంలో ఎన్నో మోసాలు, కుళ్ళు, కుతంత్రాలు, కపటాలు, భయంకరమైన పగలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నా యొద్ద నుండి తొలగించేవాడవు నీవు. చెడ్డ వ్యక్తినైనా నన్ను మంచి వ్యక్తిగా మార్చడానికి లోకానికి వచ్చావు. నా కొరకునైనా ఇదిగో నేను చెడుతో చేసిన ప్రతి పనికి నువ్వు శిక్ష అనుభవించావు. నేను చేసిన ప్రతి పాడు పనికి అయా నువ్వు సిలువను మోసావు. అయా, నేను మాట్లాడిన ప్రతి చెడ్డ మాటకు అయా ఇదిగో నీవు భయంకరమైన బాధను అనుభవించావు. నాలో పుట్టిన ప్రతి తలంపుకు అయా ఇదిగో నీవు ముళ్ళ కిరీటాన్ని భరించావు. నేను చేసిన తప్పుడు పనులకు నీ చేతుల్లో సూది మేకులు, నేను నడిచిన తప్పుడు నడకలకు ప్రభా ఇదిగో నా కాళ్లకు సూది మేకులు. అయా, నేను నాలికను భుసాన వేసుకున్నందుకు నీ భుసాన పడింది బరువైన ఆ సిలువ ప్రభా. ఎన్నో భయంకరమైనటువంటి రహస్యాలు, పాపాలు దాచిన నా కడుపుకు ప్రతిగా నీ ప్రక్కలు పళ్ళిపోతున్నాయి. ఎన్నో దాచాను రహస్యాలు, ఎన్నెన్నో ఉన్నాయి నా లోపల అంతరంగంలో భయంకరమైన పాపాలు. అయ్యా, నా యొద్ద నుండి అది తొలగించు, అవన్నీ నా యొద్ద నుండి తొలగించు. నిజంగా నా ప్రభు, నేను మంచి వ్యక్తిని కాదు, ఎక్కువ క్షణం నాలో మంచి లేదు. ఎంత మంచిగా ప్రవర్తిస్తానో, ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా అన్ని చెడ్డు కూడా నా ప్రభు నాలో వస్తూనే ఉంటుంది. ఆ చెడ్డ నాలో కలుగుతూనే ఉంటుంది. ఆ చెడుని జయించేటట్టుగా మంచిని నాలో నింపని ప్రార్థన చేద్దాం పిల్లరా. యేసు ప్రభు అన్నారు, మంచివాడు ఒక్కడు కూడా లేడు. వాక్యం విన్న తర్వాత కూడా మనం మారకోకుండా ఎట్లాగే ఉందామా? దేవుని మందిరానికి వచ్చిన తర్వాత కూడా మనం ఎట్లాగే ఉందామా? దేవుని సన్నిధానంలో వాక్యం వినే కొలది కూడా మనం మార్పు కలగొద్దా? మనం మారొద్దా? ప్రభు కొరకు తన సొత్తైన జనంగా మనం పిల్లల మారొద్దా? ఒకసారి ఆలోచించి దేవుని మందిరంలో తల ఉంచిన నీవు దేవుని ఎదుట నీ అంతరంగం ఎట్లా ఉందో దేవునికి తెలియదు అని అనుకోవద్దు. నీ హృదయంలో ఏం దాచిపెట్టావో దేవునికి తెలియదు అని అనుకోవద్దు. దేవుని మందిరంలో నువ్వు ఎట్లా ఉన్నావో తెలియదు అని అనుకోవద్దు. దేవునికి అన్నీ తెలుసు. నీవు కూర్చోవడం తెలుసు, నువ్వు నిలబడడం తెలుసు, నువ్వు లేవడం తెలుసు, నువ్వు పని చేయడం తెలుసు. దేవుని సెలవు లేకోకుండా కనీసం ఒక మెతుకు కూడా మింగడం సాధ్యం కాదన్నాడు. నువ్వెక్కడున్నావో, ఏం చేస్తున్నావో, మందిరంలో ఉండి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా వింటున్నావో, దేవుని సన్నిధానంలో ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నావో అన్నీ దేవునికి తెలుసు. ఈ వాక్యాన్ని విన్నావా? విని అంగీకరించావా? నీ హృదయం దేవునితో ఉందా లేదా? ఇవన్నీ దేవునికి తెలుసు. దేవునికి తెలియకుండా ఏం దాచాలనుకుంటున్నావు? వాక్యంలో ప్రభు అన్నాడు, ఓ అవివేకి, ఓ వెర్రి మనిషి, ఏంటి నీ పిచ్చితనం? దేవునికి తెలియదు అనుకుంటున్నావా? నాకే తెలియదు అన్నంతగా మోసపోతూ ఉన్నావా? నన్నే మోసం చేయగలను అనుకుంటున్నావా? నీ హృదయములు ఏముందో నాకు తెలియదా? నీ అంతర్యములు ఏం దాచిపెడుతున్నావో నాకు తెలియదా? అన్నీ తెలుసు అన్నాడు. అన్నీ తెలిసిన దేవుని ఎదుట ఏంటి గుప్పుగొంతులు? అన్నీ తెలిసిన దేవుని ఎదుట ఏంటి నీ పైచాచికత్వం? అన్నీ తెలిసిన దేవుని ఎదుట ఏంటి నీ పెత్తనం? అన్నీ తెలిసిన దేవుని ఎదుట ఏంటి నీ సోకు, నీ సరదా? అన్నీ తెలిసిన దేవుని ఎదుట ఏం దాచాలనుకుంటున్నావు? అన్నీ తెలిసిన దేవుని ఎదుట నీ తెలివి, అన్నీ తెలిసిన దేవుని ఎదుట నీ గొప్పతనం. నీ వెట్టిదానువో ఎట్టి వ్యక్తివో దేవునికి తెలియదు అని అనుకోకు. అన్నీ దేవునికి తెలుసు. నీ తెలివి, నీ గొప్పతనం, నీ హృదయాలోచన, నీ బుద్ధి, నీ ప్రతిదీ దేవునికి తెలుసు. అందుకనే
దేవుడు అడుగుతున్నాడు, నీ గురించి నాకు అన్నీ తెలుసు, నువ్వు నా సొత్తైన జనంగా ఉంటావా అని అడుగుతున్నాడు. ఉంటావా? ఉంటే ప్రార్థన చేద్దాం.